పోలింగ్ శాతాలపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను వెబ్సైట్లో ఉంచాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని విచారణ జరిగింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. మే 24న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. కేంద్రాల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను పొందుపరిచేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంని ఆశ్రయించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. అయితే ఏప్రిల్ 30న పోలైన ఓట్ల సంఖ్యను వెబ్సైట్లో పెట్టారు. ఏప్రిల్ 26న రెండో దశ జరగ్గా 4 రోజుల తర్వాత ఓటింగ్ వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తొలి దశ పోలింగ్ రోజున ఈసీ తెలిపిన ఓటింగ్ శాతం ఏప్రిల్ 30న వెబ్సైట్లో ఉంచిన పోలింగ్ శాతంలో తేడాలున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏటీఆర్. ఇందులో భాగంగానే ఈసీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం.